హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. మీరు చూస్తున్న ఈ దేవాలయం అమరలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ ఆలయంలో దైదకు దగ్గరలో ఉంటుంది. ఈ దైద బిలం పూర్తిగా చూడాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన బిలం లేదా గుహలో కొలువై ఉన్నాడు. ఈ కొండ గుహలో గల ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు స్వయంభూవుగా శివలింగం రూపంలో వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు. కార్తీక మాసం ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో 900 మీటర్లు నడచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు. గుంటూరు జిల్లా గురజాల నుంచి 12 కిలోమీటర్లు, పులిపాడు దైద మార్గం నుంచి 5 కి. మీలో ఈ శైవ క్షేత్రం ఉంది. వాడపల్లిలో అగస్త్య మహర్షి అగస్త్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రం సమీపంలోని ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెబుతారు. ఆ తరువాత 2019 నాటికి 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య తదితరులు ఆ బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతకగా బండరాళ్ల మాటున బిలద్వారం కనపడింది. దీంతో గ్రామస్తుల సహాయంతో తాడులు కట్లుకుని బిలం లోపలికి ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం సాక్షాత్కరించింది. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లను వారు గమనించారు. నాటి నుంచి ఈ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది. అమరలింగేశ్వర స్వామిని దర్శించటం కష్టంతో కూడుకుంది. బిలం లోపల 100 మీటర్ల దూరంలో కొలువైనందున వృద్ధులు, మహిళలు, చిన్నారులకు స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతారు. బిలం లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి. లోపల ఇరుకైన మార్గం ఉంటుంది. అక్కడక్కడ వంగి, కూర్చుని వెళ్లవలసి వస్తుంది. ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారం అని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ రాత్రి నిద్ర చేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయం పైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందటారు. బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి. అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల జలపాతం, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడి వారు చెబుతారు. కొందరు ఈ మార్గాల్లో వెళ్లి కనపడకుండా పోయారని చెబుతుంటారు.
లోపలికి ప్రవేశించిన తరువాత 500 మీటర్ల దూరంలో అమరలింగేశ్వర స్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్వామి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత మరో 500 మీటర్ల నడక సాగిస్తే బిలం బయటకు వస్తాం. దైదా గుహ దేవాలయం హైదరాబాద్ నుంచి 195 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 107 కిలోమీటర్లు, మాచర్ల నుంచి 42 కిలోమీటర్లు, మిర్యాలగూడ నుంచి 46 కిలోమీటర్లు, గురజాల నుంచి 15 కిలోమీటర్లు, దైదా నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది.